బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాంధ్ర వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకుంది. విశాఖ రైల్వే డివిజన్ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని విశాఖ రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చింది, నిర్ణయించింది. వాల్తేరు డివిజన్ పేరు విశాఖపట్నం డివిజన్ గా విశాఖ డివిజన్ పరిధి కూడా మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక, ఉత్తరాంధ్ర వాసులకి ఇది నిజంగా శుభవార్త. ఎన్నో రోజుల నుంచి ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛగా ఉన్న సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించడంతో పాటు విశాఖ కేంద్రంగా విశాఖ రైల్వే డివిజన్ కూడా ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పాటు విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో మొత్తం 419 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఆ పరిధిలోకి చేరుస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ డివిజన్ పరిధిని కూడా మార్పు చేశారు. విశాఖ డివిజన్ పరిధిలో కూడా ఏ మార్గాలను చేరుస్తున్నామో కూడా పేర్కొన్నారు. అదేవిధంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లకు మార్చారు. రాయగడ రైల్వే డివిజన్ పరిధిని కూడా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు విశాఖ డివిజన్ లో 410 కిలోమీటర్ల పరిధి 19 కిలోమీటర్ల పరిధిని చేసినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు కూడా సికింద్రాబాద్ డివిజన్ లో ఉన్న కొండపల్లి మోటుమర్రి సెక్షన్ ను, విజయవాడ సమీపంలో ఉన్న నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఈ కొండపల్లి మోటుమర్రి సెక్షన్ ను విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోకి మారుస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు విశాఖ రైల్వే డివిజన్ లో పలాస నుంచి విశాఖపట్నం, దువ్వాడ, అదేవిధంగా కూనేరు నుంచి విజయనగరం, దీంతో పాటు నౌపాడు జంక్షన్ వరకు, అదేవిధంగా పర్లేకమిడి నుంచి బొబ్బిలి జంక్షన్ వరకు, సాలూరు వరకు, సింహాచలం నార్త్ నుంచి దువ్వాడ బైపాస్ వరకు, వడ్లపూడి నుంచి దువ్వాడ అండ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు, దీంతో పాటు జగ్గయ్యపాలెం నుంచి కూడా ఈ వాల్తేరు డివిజన్ ని ఏదైతే విశాఖపట్నం డివిజన్ గా మార్చారో ఈ రైల్వే ట్రాక్ మొత్తం కూడా ఆ పరిధిలోకి వస్తుంది అని పేర్కొన్నారు. అంతకుముందు రాయగడ రైల్వే డివిజన్ లో కొన్ని మార్గాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా విశాఖ రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చారు. అందువల్లనే 2 డివిజన్ల పరిధిని కూడా ఖరారు చేశారు. గతంలో కేబినెట్ తీసుకున్న డెసిషన్ ని కూడా కేంద్ర మంత్రివర్గం తీసుకున్న డెసిషన్ ని కూడా